మా బోట్లో నేనైతే సాంబార్ అయితే వండుతున్నాను. నా లైఫ్ లో ఇదే మొదటిసారి అనమాట సాంబార్ వండడం. అక్కడ ఇంటి దగ్గర కానీ ఇక్కడ ఫిషింగ్ పరంగా కానీ సాంబార్ ఏ విధంగా వండుతాం అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే చెప్తాను. అలాంటి వీడియో అయితే చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. సాంబార్ అయితే రెడీ చేస్తున్నాను. మొత్తం 11 మంది అనమాట. 11 మందికి కూడా సాంబార్ అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా తగినట్టు పోపులో చేసుకోవాలన్నమాట. తర్వాత కాస్త జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు. చూడండి, అంటే నాకు తెలిసినట్టు నేను సాంబార్ నా ఊర్లో నేను చేస్తున్నాను. నేను సీనియర్ కుక్కుడు పెట్టాను కాదు, ఊళ్ళో అలవాటు కుక్కునే తప్ప వంటేళ్ళ చేసి కుక్కునే అయితే కాదన్నమాట. సాంబార్ అయితే చేస్తున్నాను, నాకు తెలిసినట్టు చేస్తున్నాను సాంబార్. మంట అయితే తగ్గించాను, ఎక్కువగా ఉంటే మాడిపోతాయని చెప్పేసి బాగా వేగిన తర్వాత ఇప్పటికే సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. ఎంగిన సౌండ్, బోట్లో వచ్చిన సౌండ్ అయితే కొద్దిగా వినిపిస్తామంటే కొద్దిగా వేగన ఒకలే. అంటే ఉల్లిపాయలు పచ్చిగా ఉండకూడదు అనమాట. అంటే నాకు తెలిసిన స్టైల్లోనైతే ఒక్కొక్కరు విధంగా సాంబార్ అయితే తయారు చేస్తారు. నాకు చేపల సారు, అలాగే చేపలతో బిర్యానీ ఉండడం, రైస్ ఉండడం, రసం ఉండడం, చేపల రేట్లు ఉండడం, ఇలా కొన్ని తెలుసు అనమాట. అంటే బోటుకి సంబంధించింది. అంతే తప్ప బోట్లో అయితే ఇప్పుడు సాంబార్ వండరు నాకు తెలిసి. మరి కొన్ని బోట్లలో వండుతారు. ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క సిస్టమ్ ఉంటాయి. అన్ని బోట్లలో ఒకేలాగా అయితే మాత్రం ఉండదు అనమాట. నేను కేరళలోనైతే సాంబార్ అయితే ఎప్పుడు తినలేదు. విశాఖపట్నంలో కూడా సాంబార్ వండుతారా లేదనేది నాకు కూడా తెలియదు. కాకపోతే ప్రతి బోట్లో కూడా చేపల చారు, రైస్, అలాగే కొన్ని బోట్లలో అయితే రసం ఉంటుంది. అది మన తెలుగు వాళ్ళు ఉండే బోట్లు అయితే ఖచ్చితంగా రసం ఉంటుంది. ఇప్పుడు కేరళలో తర్వాత కర్ణాటకలో వాళ్ళు కూడా రసాయన అలవాటు చేస్తున్నారు. అలాగే తమిళనాడు కూడా కింద పడిపోయింది. కింద పడిపోయింది కలిసిపోవాలి వాటర్లో ఇక్కడే ఉంటుంది నాకు వాటర్ అయితే. ఇవి కొద్దిగా వేగాయి కదా, వేగిన తర్వాత ఆ టమాటాలు అయితే వేసుకోవాలి. అంటే కొద్దిగా బొరకగానే మెత్తపడుతుంది. నేను ఫిషింగ్ బోట్లో అయితే సాంబారు ఇదే మొదటిసారి అయితే వండడము. నేనైతే ఎప్పుడు వండలేదు. మీకు కేరళ వీడియోలో కూడా ఇప్పుడు సాంబారు వండేటప్పుడు కూడా చూపెట్టలేదు. అలాగే మడిపి బోట్లో కూడా చూపెట్టలేదు. కర్ణాటక మడిపి బోట్లు. ఇప్పుడు మంగళూరు బోట్లు అయితే ఉన్నాను. ఆ మంగళూరు బోట్లో కూడా ఎప్పుడు సాంబార్ అయితే వండలేదు. చేపల సారు ఉండడం, అలాగే రసం ఉండడం, వేపు మొక్కలు ఉండడం, ఇవే మీకు చూపించాను తప్ప ఇవి ఎప్పుడు చూపించలేదు. అంటే డోర్ అయితే లాక్ చేసుకోండి ఈరోజు. ఎందుకంటే చూడండి, మా పక్కన బోట్లో ఉంటుంది కదా, ఆ బోట్ అట్లే మేము ఉన్నాము. వాళ్ళు కూడా నెట్ మీద వస్తున్నారు, మేము కూడా నెట్ మీద వస్తున్నాము. అది గాలి వచ్చేద్దని డోర్ అయితే వేస్తుంది అన్నమాట. సో కొద్దిగా మెత్తగా అయితే ఇవి అయ్యేది చూద్దాం. కొంచెం మెత్తగా అయితే ఉడికాయి అన్నమాట. ఇలా తిరగొట్టుకుంటాను నేనైతే మాత్రం. మీకు ఎలా మెత్తగా ముక్కలా ఉంచుకున్నాను చెప్తాను. నేనైతే మాత్రం టమాటాన్ని రసం చేయడానికి కొద్దిగా టమాటాని వంట చేయడానికి చూస్తాను. ఇక్కడ వారం ఉన్నాయి ఏమన్నా సరే వేగిన తర్వాత మనం దంచుకొని ఉంచుకున్న ఇది ఏంటంటే వెల్లుల్లిపాయను అల్లం అనమాట. ఇది ముద్ద దంచుకుని ఒక 5 ఉంచుకోవాలి. ఇది వేడి కొనగా అయితే దంచుకోలేము, మీకు తెలిసింది. ఎందుకంటే మాడిపోతాయి అప్పుడు. దీంట్లో కొద్దిగా నేనైతే వాటర్ పోసుకుంటాను. ఎందుకంటే అడుగులో ఉండేది కొద్దిగా టేస్ట్గా ఉంటుంది నాకు తెలిసైతే. వాటర్ పోసుకొని దీంట్లో అయితే వేసేది సార్. అల్లం, వెల్లుల్లి దానికి సైడ్ పెట్టేసి అయితే ఉంచాను. అదైతే ఇప్పుడు వేసాను. వేసి దీంట్లో బాగా వేగనిస్తున్నాను. పెద్ద మంట అయితే మాత్రం పెట్టట్లేదు. మామూలు యావరేజ్ అంటే కొద్ది సిమ్లోనైతే పెట్టాను. దీనికి పెద్ద స్టవ్ కాబట్టి తగ్గించుకోవడం, పెట్టుకోవడం, ఏ రకం మంట కావాలో ఆ రకం మంట తీసుకోవడం తప్ప. అది మన గ్యాస్ స్టవ్ అయితే రెండే ఉంటాయి. ఒకటి సిమ్లో పెట్టడం, ఒకటి పెద్ద మంట పెట్టడం. దీనికైతే ఎంత మంట కావాలో ఆ సైజు మంట అయితే ఈ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. సో మన గ్యాస్ స్టవ్ మీద సాంబార్ చేసేటప్పుడు అయితే మాత్రం సిమ్లో పెట్టుకోవడం మంచిది. సో బాగా వేగనిస్తాను. వేగనించిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ పసుపు అయితే తీసుకుంటాను. పసుపు అయితే వేగింది. దాన్ని నచ్చుతుందంటే వేగిన వచ్చేస్తాం అనమాట. బోట్లో అందరు కూడా పడుకొని ఉన్నారు. నేను సాంబారు అన్నం వండేటప్పటికి వాళ్ళకి రైస్ అయితే వండేసాను. సాంబార్ తర్వాత యాక్చువల్గా నేను చేపలు వేపమన్నారు. పెట్టుకున్న కాయగూరలు అయితే మాత్రం నేను వేసేస్తున్నాను. అదే నాకు మొబైల్ పట్టుకొని వీడియో తీసేవాళ్ళు అయితే బోట్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అంటే ఎప్పుడు ఖాళీ దొరుకుతారా, ఎప్పటికి కాసేపు పడుకుంటామని చూస్తారు.
ఏదో ఒకసారికి మొబైల్ పట్టుకుని వస్తారు తప్ప అన్ని సార్లు రారు. అంటే నాకు నేనే తీసుకుంటున్నాను వీడియో అంటే వ్యక్తిగతంగా స్టాండ్లు అయితే ఎక్కువగా కొనలేదు. 2 స్టాండ్లు ఉన్నాయి మొబైల్ స్టాండ్లు. ఈ కూరగాయలు అయితే దీంట్లో బాగా వేగన ఉండాలి. లేకపోతే మసాలా అయినా పట్టాలన్నమాట దీనికి. సరేనా? సో అందరూ కూడా పడుకొని ఉన్నారు. నేను సాంబార్ వండుకుంటాను. వెనకాల కూడా పడుకొని ఉన్నాను. ఇంకా లోపల అయితే మాత్రం ఊడి ఏం ఊరుకుంటున్నారు వాళ్ళు. రైస్ అయితే వండి పెట్టించాను టైంకి. సడన్గా వర్క్ వచ్చిందంటే మళ్ళీ రైస్ పెట్టి లోపల పెట్టించుకోవాలి. ఆ రైస్ ఏదో ఒక్కొక్కసారి సెట్ అవుతాను. సినిమాలో కమర్షియల్ కడతారు కదా విక్రమ్తో తాళ్ళు ఎక్కువగా. అలా రైస్ అయితే మాత్రం రైస్ పెడితే అన్ని తాళ్ళు ఎక్కువ కట్టాలి. ఎందుకంటే రైస్ చూడాలి, రైస్ పైన మోతను కూడా చూడాలి. గాలి ఎక్కువ ఉందనుకో మోత వచ్చాము మోతంలో పెడుతుంది. అన్నం వచ్చి చేతి వేసుకుంటే తెలియదు. అంత బంటు బస్సుగా కట్టాలి. సో కూరగాయలు అయితే మాత్రం దగ్గరికి అయితే ఉడికిపోతున్నాయి. ఇలా బాగా ఉడకనివ్వాలి. దీంట్లోనే ఒక రౌండ్ అయితే ఉడకనివ్వాలి. ఇలాగా ఉడికేలాగా మనం ఆ లోపల మనం ఏం చేస్తున్నారో ఒక్కొక్కటి వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నా. కొంచెం ఉడకని ఉడుకుతున్నాయి. మన వాళ్ళు అందరూ కూడా ఎక్కడో దగ్గర పడుకున్నాను. విచిత్రంగా పడుకుంటాను. ఎప్పటికీ ఖాళీ దొరుకుతుందా ఎప్పటికి పడుకున్నాను. నాకు మాత్రం 3 పూటలు ఎన్ని పనులు ఉన్నందుకు వంట మాత్రం వండాలి. వీడియో తీయడానికి కూడా ఉంటుంది. వీడియో అంటే కొంతవరకు ఖాళీ ఉంటుంది తప్ప ఒక్కొక్కసారి ఖాళీ కూడా ఉండదు. పనులు కూడా చేయాలి కాబట్టి ఇతనే సాధారణంగా మంగళూరులో మనకి ఎక్కువ శాతంగా వీడియోలు అయితే చేయడానికి అవ్వదు, మాట్లాడడానికి. కాకపోతే డ్రైవర్ అన్న కొంచెం మంచివాడు అనమాట. సో సాంబార్ దగ్గరికి అయినా మళ్ళీ వెళ్ళిపోతాం. డ్రైవర్ అన్న కొంచెం మంచివాడు, తీసుకురాంలో పర్లేదు అన్నాడు. ఈ దూరం మళ్ళీ లాస్ చేయాలి. నేను వెయ్యి మంచిగా అనమాట. స్టవ్ అయితే కావాలన్నమాట. చాలా టైం. సాంబార్ అయితే మరుగుతుంది. సాంబార్ మరిగేటప్పుడు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. జీలకర్ర పొడి కానీ లేకపోతే గరం మసాలా కానీ ఇంకేమైనా. నేనైతే మనం లాస్ట్ గరం మసాలా అయితే వేస్తున్నాను. నేనైతే ఇప్పటికే అలా మసాలా అయితే వేస్తాను అనమాట. కానీ ఏంటంటే ఆంధ్ర సాంబార్ అనేసరికి ఎలా ఉంటుందో అనేది చూపెట్టింది. అందుకని చెప్పేసి నేను ఇంత టేస్టీగా ఉండడానికి కారణం. టేస్టీగా అంటే ఇంకా వాటర్ అయితే మనం తీసుకుంటే అంటే మొత్తం కూడా మరి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పకూడదు. ఒక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ తప్పుగా అయితే ఉంది. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. స్పూన్ అయితే మాత్రం ఎక్కడ పెట్టేసాను. కొత్త స్పూన్ అయితే ఉంటాయి మా దగ్గర. మరొక స్పూన్ అయితే మాత్రం లైట్ అంటే పుట్టిన రాకుండా లైట్ వేసుకుంటున్నాను. మాకైతే ఇది సరిపోవాలి. దీంతో పాటు మనం 11 కనుక్కున్నాం కదా పప్పడాలు కూడా అన్నీ ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. అప్పడాలు అలాగే సాంబార్ అన్నీ కూడా రెడీ అయితే చేశాను. మొత్తం బయటకి అయితే వెళ్తాను. వాళ్ళకి చెప్తాను. ఈ బాక్స్ అయితే మాత్రం డ్రైవర్ అనమాట. అంటే ముందుగా డ్రైవర్కి అయితే నైట్ తీసుకెళ్ళాలి. సాంబార్ రెడీ తినరా, సాంబార్ రెడీ తినరా. హలో, సాంబార్ రెడీ. స్టాప్. హలో, సాంబార్ తయారు రెడీ తినరా. అలా ఎలా ఉందో చెప్పాలా సరే. బాగుందా? మా డ్రైవర్కి అయితే సాంబార్ అయితే సైడ్ తీసి పెట్టేస్తాను. ఎందుకంటే ఆయన రోజు 2 పూటలు తింటాడు. తెల్లవారే సారు ఉంటే ఆ సారున్న అన్నం తినేసాడు. నువ్వు నాది తీసు. నేనైతే సాంబార్ ఎప్పుడు కూడా వండలేదు. ఇదే మొదటిసారి అనమాట. అంటే భయం వేసింది ఎలా వండాలి. సక్సెస్ అయితే పర్లేదు కానీ సక్సెస్ కాకపోతే
మళ్ళీ కళాశాల ఏమైనా తిడతారని చెప్పేసి కొద్దిగా భయంగా సాంబార్ అయితే వండాను. సో ఫైనల్ గా సాంబార్ అయితే రెడీ అయింది. అందరు తింటున్నారు, అందరికి బాగా నచ్చిందంట.